దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మత విద్వేషాల్ని రెచ్చగొడుతూ ప్రజల్లో చీలికలు తెచ్చే విధంగా వ్యవహరిస్తుందంటూ సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి మామిళ్ల రమేష్ రాజు ఆరోపించారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా సదస్సుకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షత వహించారు. కాగా ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా పాల్గొన్నారు. దేశ రాజకీయాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా వర్క్షాప్ను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ వస్తుంది. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన లిబరేషన్ పార్టీ ఇక్కడ చురుకుగా పనిచేసింది. టేక్మాట్ల, చిట్యాల, రేగొండ అటువంటి ప్రాంతంలో మా ఉద్యమం ప్రాథమికంగా ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా తన ఉద్యమాన్ని విస్తరింపజేసుకొని జిల్లా కేంద్రంతో పాటు ప్రజా సంఘాల నిర్మాణం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి భూపాలపల్లి పట్టణంలో అసంఘటిత రంగంలో, సంఘటిత రంగంలో ఈ కార్మిక లోకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద 3 నెలల పాటు సర్వే నిర్వహించాలి, ఒక క్యాంపెయిన్ నిర్వహించాలనేది జిల్లా వర్క్షాప్లో నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని మీద పార్టీగా, ప్రజా సంఘాలుగా, ఏఐసిసిటియు అట్లాగే విద్యార్థి సంఘంగా మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కార్యక్రమాలు చేస్తూనే పార్టీ నిర్మాణం కోసం, బలోపేతం కోసం ఈ జిల్లా వర్క్షాప్ ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయాల పరిణామాలు మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశాన్ని మతతత్వ రాజకీయాలు పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్ని మతం పేరుతో, కులం పేరుతో చీలుస్తూ రాజకీయ అధికారం కోసం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర దేశంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగం అందించినటువంటి అనేక చట్టాలను నిర్వీర్యం చేస్తూనే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూనే ఈరోజు ప్రజాభిప్రాయాలకు భిన్నంగా మూడోసారి అధికారంలోకి వచ్చామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాన్ని మొన్నటి ఎన్నికల్లో ప్రజలు నైతికంగా తిరస్కరించారు. గతంలో ఉన్నటువంటి మెజార్టీ పడిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఇతర ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి తన రాజకీయ అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా అసంఘటిత రంగం విస్తరిస్తూ ఉంది. నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి, విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం కనిపిస్తూ ఉంది. ఇలా సంక్షేమ రంగాల్ని విస్మరిస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ప్రజలపై తీవ్రమైనటువంటి భారాలు మోపుతూ ఉన్నది, అధిక ధరలను పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజానీకంపై మాత్రం పన్నుల పేరుతోటి భారంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం.